హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రూపేష్ అండి. కాశీగంగా డిటెక్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ పాయింట్ మనం లైవ్లో ఉన్నామండి. మనకు ఫస్ట్ గ్యాప్ 10 ఫీట్కే హాఫ్ ఇంచ్ వాటర్ వచ్చిందండి. అది కేసింగ్ వేశాక వాటర్ రాలేదండి. మనం ఇచ్చిన సజెషన్ కస్టమర్కి 5 ఫీట్స్ కేసింగ్కి హోల్స్ వేసి ఆ గ్యాప్ దగ్గర హోల్స్ ఉన్న చోట మనం దింపాలండి కేసింగు. ఇలాంటివి మీకు కూడా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇలా చేసుకోవచ్చండి. నెక్స్ట్ గ్యాప్ 400 ఫీట్స్లో వచ్చిందండి. అది 1.5 ఇంచ్ వచ్చింది. మంచిగా గ్యాప్ వచ్చింది అనుకున్నాము. కానీ 500 ఫీట్స్ తర్వాత వాటర్ రావడం లేదు. అది కస్టమర్కి ఇది ఒక నిరాశ అని చెప్పుకోవచ్చు. మేబీ స్టోరేజ్ వాటర్ అనుకుంటాను. దీని తర్వాత గ్యాప్స్ ఏం రాలేదు. 800 ఫీటు ఫైనల్ డెప్త్ వేశారు. ఈ ఊరు వచ్చేసి హిల్ స్టేషన్లో ఉంటుందండి. కొండల్లో ఉంటుంది, కొండపైన. ఇది ఇక్కడ నార్మల్గా 1100 టు 1200 ప్లస్ వరకు డెప్త్ వెళ్తారండి. నేను ఇచ్చే సజెషన్ ఇలాంటి పాయింట్స్కి మిషన్ ఫిట్ చేస్తే తప్ప అవుట్పుట్ రిజల్ట్ తెలియదండి. ఒకవేళ మనకి నీటి మడుగులు పెద్దగా ఉండి మనకు 2-3 అవర్స్ కొట్టే ఛాన్సెస్ ఉంటుందండి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఇలా 1 ఇంచ్ వాటర్ కానీ ఇంకా తక్కువ కానీ వచ్చినప్పుడు ఒక ఆప్షన్ అండి, ఓస్ వాటర్ వేసుకోవచ్చు. అది ఆ వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి 2-3 బోర్వెల్స్ ఉన్నప్పుడు ఒక వాటర్ లెవెల్స్ ఆ బోర్లో తగ్గినప్పుడు ఈ ఓస్ మోటార్ నుంచి ఆ హోల్లోకి వేసుకొని ఒక పెద్ద మిషన్తోనే రన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందండి. వాటర్ ఎందుకు ఇలా చేసుకోవచ్చు అంటే, వాటర్ తగ్గినప్పుడు మోటార్ డ్యామేజ్ అవ్వకన్నా వాటర్ తక్కువ ఉన్నప్పుడు అవి ఆపేస్తారు కదండి. అప్పుడు మనకి ఈ వాటర్ కూడా దానికి యాడ్ చేసామంటే ఆ వాటర్ ఈ వాటర్ కలిపి మనకి ఫుల్గా మోటార్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. రైతుకి ఎంతో ఉపయోగపడుతుంది ఇదండి. ఎంతో యూస్ఫుల్గా సాగు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇది అందరికీ అండి. ఇది ప్రతి కస్టమర్కి, ప్రతి ఫార్మర్కి ఇది ఇలా ఉపయోగించుకోవచ్చు అనుకుంటున్నాను నేను. ఇంకా ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ సబ్స్క్రైబ్ కాశీగంగా డిటెక్టర్స్ అండ్ థ్యాంక్ యూ.